హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనము పూరీలోకి ఆనియన్తో కుర్మా కర్రీ అండి మనం చేసుకోబోయే కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర అండ్ పచ్చి బఠానీలు ఆప్షన్ అండి. తర్వాత కొంచెం 2 టేబుల్ స్పూన్ల శనగపిండి. ఈ శనగపిండి ఒక కప్పులో వేసుకున్న తర్వాత కొంచెం కూల్ వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. లూజ్గా కాకుండా మరీ అంత గట్టిగా కాకుండా మీడియం లాగా కలుపుకోవాలి. అలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు బాండిని లేదా కుక్కర్, నేనైతే కుక్కర్లో కర్రీ చేస్తున్నాను. కుక్కర్ పెట్టాక కొంచెం ఆయిల్ వేసి దాంట్లో పోపు దినుసులు వేసుకున్నాక ఆనియన్స్, కరివేపాకు, 2 పచ్చిమిర్చిలు, 3 ఒకటేసారి వేసానండి. ఒక్కొక్కటి ఒక్కోసారి అయినా వేసుకోవచ్చు, ఇందులో ఇబ్బంది ఏం లేదండి. ఒక 2 మినిట్స్ వేగాక కొంచెం కారము, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆప్షన్ అండి. ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. కొంచెం ధనియాల పొడి, కర్రీకి సరిపడా సాల్ట్, తర్వాతకి కొంచెం పసుపు వేసుకొని అడుగంటకుండా కలుపుకోవాలండి. వీటన్నిటిని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ వేగనిచ్చాక కొంచెం పచ్చి బఠానీలు, ఇందాక చెప్పాను కదా ఆప్షన్ అండి, అది ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. పచ్చి బఠానీలు వేసుకొని ఒక 2 మినిట్స్ అలా వేగాక కలుపుకోవాలండి. అవి కూడా అడుగంటకుండా కర్రీ అంతా అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఒక 2 మినిట్స్ వేగాక దానికి సరిపడా వాటర్ అండి. నేనైతే లూజ్గా కావాలని కొంచెం వాటర్ ఎక్కువ పోసుకున్నాను. లేదు కొంచెం మీడియంలా కావాలంటే వాటర్ తక్కువ పోసుకొని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ వేగాక శనగపిండి మనం లూజ్గా కలుపుకున్నాం కదా కూల్ వాటర్తో, ఆ వాటర్తో కలిపిన శనగపిండి ఇంగ్రీడియంట్ కర్రీలో వేసుకొని కలుపుతూ ఉండాలండి. లేదు అంటే ఉండలు కడుతుంది. ఇలా కలిపేటప్పుడు కూడా లో ఫ్లేమ్లో కలుపుకోవాలండి. కర్రీ ఒక 2 మినిట్స్ 3 మినిట్స్, లేదంటే కొంచెం మెత్తగా ఉడకాలి అంటే 5 మినిట్స్ కూడా ఉడకబెట్టుకోవచ్చు. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలండి. ఇప్పుడు మనకు కావాల్సిన కర్రీ రెడీ. ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చూసారుగా, పూరీలోకి ఆనియన్తో కుర్మా అండ్ ఆలు కర్రీ.